హలో గైస్, వెల్కమ్ టు రూరల్ ట్రావెలర్. నిన్న మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిన్న అంటే ఎర్లీ మార్నింగ్ మనం వంజంగి ట్రిప్ అయితే క్లోజ్ చేసుకుని మళ్ళీ కార్లో అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ ఫాల్స్ అయితే కొత్తపల్లి వాటర్ ఫాల్స్. మనకి ఇది నియర్ బై లోనే ఉంటుంది. ఓ 20 కిలోమీటర్స్ అరౌండ్ వస్తుంది అనుకుంటా. నాకైతే సరిగ్గా ఐడియా లేదు, అంటే ఎంత డిస్టెన్స్ అనేది ఐడియా లేదు. మేము వంజంగి అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాం కార్లో. డైరెక్ట్ మాకు ఒక 1 అవర్ వరకు అయితే పట్టింది జర్నీ టైం. చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం అయితే మెట్లు కానీ ఇవి కానీ అన్ని కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగా డెవలప్ చేశారు. ఇంకా ఓ పక్కన జరుగుతుంది కన్‌స్ట్రక్షన్, అది నేను రికార్డ్ చేయలేదు. వాటర్ ఫాల్ అయితే చూడడానికి చాలా బావుంది. అండ్ జనం కూడా ఫ్లోటింగ్ కూడా ఎక్కువుంది. ఎందుకంటే ఇదే సీజన్ టైమ్ కాబట్టి ఇక్కడ చాలా మందైతే ఉన్నారు. కానీ ప్లేస్ గాని, వాటర్ గాని చూడడానికి చాలా బావుంది. మేము మధ్యలో కొన్ని ప్లేసెస్ కూడా చూసాము. ఆ ప్లేసెస్‌లో ఏంటంటే అక్కడ వాటర్ అన్నీ చాలా తక్కువున్నాయి. ఇది డైరెక్ట్ అరకు రైల్వే స్టేషన్ ముందు నుంచి లోపలికి వెళ్తే ఉన్న వాటర్ ఫాల్. చాలా చిన్న వాటర్ ఫాల్. బావుంటదని వచ్చాం గానీ వాటర్ ఫ్లో అయితే చాలా తక్కువుంది. మధ్యలో టాప్ రాయిస్ షూట్ చేసాం. అదైతే లేదు. అండ్ మీరు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి డైరెక్ట్ మేమైతే మడగడ వ్యూ పాయింట్‌కయితే వచ్చాము. అంటే నైట్ అరకులోనే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడికైతే వచ్చాము. నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మేము ఎక్కడ స్టే చేసాం ఏంటనేదని వ్యూ చూపిస్తాను. మా బ్యాచ్ అంతా చూస్తున్నారు కదా. ఈ వ్యూ పాయింట్ అయితే చాలా బావుంది. మన వంజంగి దగ్గర ఇంత ఫెసిలిటీస్ గాని, ఇంత టిఫిన్స్ అవి ఇవి అరేంజ్ ఏం లేవు. కానీ ఇక్కడ ఆల్‌మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ మనకి వెహికల్స్ కూడా టాప్‌కయితే వచ్చేస్తాయి. లేదు మనం బై వాక్ కూడా ఎళ్ళిపోవచ్చు. వంజంగి అంత ట్రిక్కీగా అయితే ఉండదు. రోడ్ కన్‌స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, టిఫిన్స్ అండ్ ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు. అండ్ అరకు ట్రైబల్ డాన్స్ కూడా ఇక్కడుంది. అండ్ టీ గాని, కాఫీ గాని ఎవ్రీథింగ్ ఇక్కడ అవైలబుల్ దొరుకుతుంది. వంజంగితో పోల్చుకుంటే ఇక్కడేంటంటే ట్రావెలింగ్ ఈజీ ఉంది. ట్రెక్కింగ్ చాలా ఈజీ ఉంది. నడవడానికి పెద్దగా ఇబ్బంది లేదు. అండ్ ఫుడ్ స్టాల్స్ గాని, ఇక్కడుండే ఏర్పాట్లు గాని, ట్రైబల్ డాన్స్ గాని చాలా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది ఇక్కడ. అక్కడేంటంటే ట్రెక్కింగ్ కొంచెం ఇబ్బందయింది. కానీ ఆ వ్యూ పాయింట్‌కి, ఈ వ్యూ పాయింట్‌కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. దాన్నయితే అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, చిన్న పిల్లలకి చిన్న వ్యాన్స్ అంటే వెహికల్స్ లాంటివి కూడా ఉన్నాయి. వాళ్ళు చార్జ్ చేసి మనల్ని తిప్పుతారు. మీరు చూసేదిప్పుడు అరకు ట్రైబల్ డాన్స్. వీళ్ళు కొంతమంది చార్జ్ చేసి మనకు ఆ డ్రెస్సింగ్ కూడా ఏసి మనల్ని కూడా డాన్స్‌లోకైతే ఇన్వైట్ చేస్తారు. లేదంటే మీరు డైరెక్ట్‌గా కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయొచ్చు. వీళ్ళైతే చాలా బాగా డాన్స్ చేశారు. వీళ్ళ స్టెప్స్ గాని, ఇవి గాని కొంచెం ఓల్డ్ స్టైల్‌లోనే ఉంటాయి. తెలుసు గదా. కానీ ఈ అరకు వీళ్ళ డ్రెస్సింగ్ స్టైలే చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది నాకు. నేను డైరెక్ట్‌గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైమ్. బట్ నాకైతే చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చింది. చూస్తున్నారు గదా, చాలా మందైతే జాయిన్ అయ్యారు. మా మా బ్యాచ్‌లో అయితే ఎవరు జాయిన్ అవ్వలేదు. లేడీస్ అయితే డ్రెస్సింగ్ చేంజ్ చేసుకొని కూడా జాయిన్ అవుతున్నారు. సేమ్ ఇలానే మనకి చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గర కూడా ఉంది. ఒక సెటప్ ఉంటుంది. ఒక సౌండ్ స్పీకర్ ఉంటుంది. వాళ్ళు డాన్స్ చేస్తారు. కావాలంటే మనకు ఫోటోస్ దిగడం కోసం ఈ డ్రెస్ అంతా వేసి మనకైతే రెడీ చేసి చూపిస్తారు. బట్ అక్కడ మేము ఎందుకు చేయలేదంటే అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అనేది చాలా తక్కువుంది. వ్యూ కూడా అంత బాలేదు. సో, అందుకని నేనక్కడ వీడియో అయితే రికార్డ్ చేయకుండా ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. దాదాపు వీళ్ళు డాన్స్ దగ్గర దగ్గరగా 3-4 అవర్స్ అయితే కంటిన్యూ‌గా చేస్తూనే ఉన్నారు. నార్మల్ పీపుల్ కొంతమంది యాడ్ అవుతూ మధ్యలో వెళ్ళిపోతూ ఉన్నారు గానీ, అక్కడున్న అరకు ట్రైబల్స్ అయితే కంటిన్యూ‌గా వాళ్ళు డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఎలాంటి ఆఫ్టింగ్ ఇవ్వలేదు. ఎర్లీ మార్నింగ్ మనకి మార్నింగ్ ఇక్కడికి డైరెక్ట్ రావడానికి మన కార్‌లో కూడా వచ్చేయొచ్చు. బట్ ఇక్కడ రోడ్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా జరుగుతుంది కన్‌స్ట్రక్షన్ అనేది. మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇక్కడ వెహికల్స్ ప్రాపర్‌గా పైకి వెళ్ళడానికి టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుందనుకుంటున్నా. నేను వెళ్ళినప్పుడైతే మొత్తం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు చూసే ప్లేసే మేము నైట్ స్టే చేసిన వ్యూ పాయింట్. అదే మేము నైట్ స్టే చేసింది. ఇక్కడే స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఇక్కడి నుంచయితే మేము మడగడ వ్యూ పాయింట్‌కి వెళ్ళాం. మళ్ళీ వ్యూ పాయింట్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి ఫ్రెష్ అయితే అయ్యాం మొత్తం బ్యాచ్ అంతా. ఇక్కడ మనకి ఈచ్ టెంట్‌కొచ్చి మాకైతే 600 చార్జ్ చేశారు. 2-3 నంబర్స్ అయితే స్టే చేయొచ్చు. క్యాంప్ ఫైర్‌కి మళ్ళీ ఎక్స్‌ట్రాగా చార్జ్ చేశారు. అండ్ సాంగ్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఛార్జింగ్ సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. టెంట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా కంఫర్టబుల్‌గా ఉన్నాయి. అండ్ మన లోపల వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. చూడండి, టెంట్ లోపల కూడా మనకి ఎలా ఉంటది, 2 జిప్పింగ్ లేయర్ అయితే వచ్చింది. లోపల మనకొక బెడ్, బ్లాంకెట్స్ అండ్ తలగళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లోపల ఇన్నర్ లేయర్ ఒకటి, ఔటర్ లేయర్ ఒకటైతే ఉంది. మార్నింగ్ లేచేసరికైతే మొత్తం టెంట్స్ అన్నీ మంచుతో తడిసిపోతాయి. అదైతే కన్ఫర్మ్. చూస్తున్నారు కదా, మా వెహికల్ అది ఎదురున్నది. ఇక్కడ సీజన్ బట్టి నేను అడిగిన డీటెయిల్స్ అయితే వీళ్ళు సీజన్ బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజింగ్ అయితే చార్జ్ చేస్తారంట. మాకైతే ఈ పర్ టెంట్‌కి 600 అయితే చార్జ్ చేశారు. 2 టెంట్స్ తీసుకున్నాం. అండ్ క్యాంప్ ఫైర్‌కి ఎక్స్‌ట్రా 300. ఇక్కడి నుంచి డైరెక్ట్ మేము మళ్ళీ కార్‌లో స్టార్ట్ అయిపోయి మన చాక్లేట్ ఫ్యాక్టరీకయితే వెళ్తున్నాం డైరెక్ట్. చాక్లేట్ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత అరకు కాఫీ మ్యూజియం అయిపోయిన తర్వాత
ట్రైబల్ మ్యూజియం అండ్ అరకు ప్లాంటేషన్ నుంచి వైజాగ్ అయితే వెళ్ళాము. డైరెక్ట్ ఇక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత టికెట్స్ అయితే ఉన్నాయి. ఎంట్రీ టికెట్స్. మనకి టికెట్‌కొచ్చి అడల్ట్‌కి 50, చైల్డ్‌కి రూ. 30 అయితే చార్జ్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు టికెట్ చూపిస్తే మీకు ఫ్రీగా ఓ చాక్లేట్ పీస్ అయితే ఇస్తారు. అంటే టేస్ట్ చూడడం కోసం. ఎంట్రీ అయితే అయిపోతున్నాం చూస్తున్నారు కదా! లోపలైతే నైట్ టైమ్ అయితే బాగుంటుందేమో. మేము వెళ్ళినప్పుడు ఈ గేమ్స్ గాని ఏమైతే లేవు. అన్నీ కూడా ఆఫ్‌లో ఉన్నాయి. అండ్ చాక్లేట్ ఫ్యాక్టరీ మనకి స్ట్రెయిట్‌గా ఎండింగ్‌లో కనిపించేదే చాక్లేట్ ఫ్యాక్టరీ. అక్కడైతే చాక్లేట్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఏంటి చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. ప్లేస్ చూడడానికి బావుంది. పీస్‌ఫుల్‌గా ఉంది. నాకైతే అంత వర్తీ అనిపించలేదు. ఎవరన్నా ఒకేసారి ఇవన్నీ ప్లాన్ చేసుకుంటే చాక్లేట్ ఫ్యాక్టరీ ఒకటి, కాఫీ మ్యూజియం ఒకటి స్కిప్ చేయడం బెటర్ అనిపించింది. అంటే చాక్లేట్ కొనుక్కోవాలి, ఇక్కడ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు ఏంటి చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. కాఫీ మ్యూజియంలో అయితే అదేమి ఉండదు. ఓన్లీ మీకు కాఫీ పౌడర్ కొనుక్కోవాలనుకుంటేనే మీరు వెళ్ళడానికి ఉంటుంది. నాకు తెలిసి మీకు టైం తక్కువుంది అనుకునే వాళ్ళైతే ఇవి రెండిటిని స్కిప్ చేసేయడం చాలా బెటరు. ఇదిగోండి ఎంట్రీ చూస్తున్నారు కదా! చాక్లేట్ ఫ్యాక్టరీ అని చెప్పి. ఇవన్నీ అయితే క్లోజ్ ఉన్నాయి. మేబీ నైట్ టైమ్ ఓపెన్ చేస్తారేమో ఐడియా లేదు. మేము వెళ్ళినప్పుడు టైం అరౌండ్ 11-11:30 ఆ టైం అయితే అయింది. డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచయితే కాఫీ మ్యూజియంకెళ్ళాం. అది కూడా చూపిస్తాను. ఇది మన ట్రిప్‌లో డే 2 అంటే డే 2 అంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ కంప్లీట్ చేసుకొని వంజంగిలో డైరెక్ట్ అరకొచ్చి, అరకులో మళ్ళీ నైట్ స్టే చేసిన తర్వాత డే ఇది. మనం ఫస్ట్ డేలో అయితే వంజంగి కవర్ చేసాం. తర్వాత కొత్తపల్లి వాటర్ ఫాల్స్, బోగత వాటర్ ఫాల్స్, చాపరాయి వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకొని నైట్ స్టే చేసాం. నైట్ స్టే చేసిన తర్వాత మడగడ వ్యూ పాయింట్ నుంచి డైరెక్ట్ నెక్స్ట్ మనం చాక్లేట్ ఫ్యాక్టరీ ఎంట్రీ అయ్యాం. చూస్తున్నారు కదా! చాక్లేట్ ఫ్యాక్టరీ ఎంట్రీ. మీకు ఇక్కడ కింద క్లియర్‌గా ఎలా ప్రాసెస్ చేస్తారు, మన షెల్ తీసుకొని అందులోంచి సీడ్‌ని ఎలాగా డిఫరెంట్ చేస్తారో, దాన్ని ఎంతవరకు బాయిల్ చేస్తారు, మళ్ళీ దాన్ని డ్రై ఎలా చేస్తారు, దాన్ని రోస్ట్ ఎలా చేస్తారు, దాని నుంచి చాక్లేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎలా చేస్తారనేది కిందైతే ఎన్ని మెథడ్స్ యూజ్ చేస్తారు, ఎలా చేస్తారన్నది క్లియర్‌గా కిందైతే మెన్షన్ చేశారు. మీకు డైరెక్ట్‌గా గూడా కనిపిస్తుంది. ఆళ్ళ పైన అక్కడ చాక్లేట్ మిషన్స్ అనేవి కోటింగ్ గాని, లేయరింగ్ గాని చేసేది క్లియర్‌గా చూసుకోవచ్చు. మొత్తం ప్రాసెసింగ్ అయితే వీళ్ళు కింద క్లియర్‌గా మెన్షన్ చేశారు. అదొకటైతే బాగుంది. వీళ్ళిక్కడ డిస్‌ప్లే చేసిన పద్ధతయితే చాలా బాగుంది. చాలా నీట్‌గా డిస్‌ప్లే చేశారు. ఇక్కడ మనం పర్చేజ్ చేయడానికి ఒక యూనిట్ లాంటిదైతే పెట్టారు చూస్తున్నారు గదా! చాలా వరకు ఖాళీ ఉంది. ఇక్కడ మనం లోపల చాక్లేట్ పర్చేజ్ చేసుకోవచ్చు. కొన్ని వెరైటీస్ అయితే డిస్‌ప్లేలో పెట్టారు అండ్ సేల్ చేస్తున్నారు. మనకు కావాల్సిన చాక్లేట్స్ అయితే కొనుక్కొని ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ నాకంతగా ఏమనిపించలేదు. ఇక్కడైతే కొన్ని బొమ్మలతో అయితే మనకి ఎలా ఫార్మింగ్ చేసేవాళ్ళు, దాన్ని ఎలా హార్వెస్ట్ చేసేవాళ్ళు, తర్వాత దాన్ని ఏ ప్రాసెస్‌లో ఓల్డ్ మెథడ్‌లో ఎలా చేసేవాళ్ళు, ఎలా ఫెర్మెంటేషన్ చేసి చాక్లేట్ అనేది ప్రొడ్యూస్ చేసేవాళ్ళనేది ఇక్కడ క్లియర్‌గా డాట్‌లతో సహా, మిషనరీతో సహా మెన్షన్ చేశారు. అంటే ఏర్పాటు చేశారు తెలియడం కోసం. లోపల మనం చూస్తుందేమో అంతా న్యూ ఎక్విప్‌మెంట్ అండ్ న్యూ మెథడ్స్. ఇదేమో ఓల్డ్ మెథడ్‌లో ఎలా ఫార్మింగ్ చేసేవాళ్ళు, ఎలా ఫెర్మెంటేషన్ చేసి, ఎలా ప్రాసెసింగ్ చేసేవాళ్ళని తెలియడం కోసం ఇక్కడ డిస్‌ప్లేలో చాలా నీట్‌గా అయితే పెట్టారు. ఈ పక్కన మీకు లెఫ్ట్ సైడ్‌లో కనిపించే దగ్గరే మనం మన యొక్క టికెట్ ఇచ్చేస్తే వాళ్ళు మనకు చాక్లేట్‌గా ఫ్రీగా ఒక చాక్లేట్ బైట్ అయితే ఇస్తారు. అంటే టేస్ట్ చూడడానికి అనుకోవచ్చు. మీరు బిజినెస్ ట్రిక్‌లా కూడా అనుకోవచ్చు. ఓ చిన్న పీస్ అయితే ఇస్తారు. మీకు ఎన్ని టికెట్లు ఉంటే అన్ని టికెట్లు. ఇక్కడ కాఫీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఏ కాఫీకి తాగాలన్నా ప్రైజెస్ క్లియర్‌గా చూసుకోవచ్చు. మేమైతే ఏ కాఫీ ట్రై చేయలేదు. మాకు ఎందుకంటే వి ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మాలో టీ లవర్స్ ఉన్నారు గానీ కాఫీ అంతగా నచ్చేవాళ్ళు లేరు. కానీ ఫోటోస్ దిగడానికి ఈ ప్లేస్ అయితే బావుంది. ఎవరైనా దిగేవాళ్ళు ఉంటే దిగొచ్చు. గ్రీనరీ నీట్‌గా చాలా కూల్‌గా అయితే ఉంది వెదర్ కూడా. చూస్తున్నారు కదా! ఎదరన్నవి అన్ని చిన్న చిన్న బొమ్మలు. ఇక్కడ ఫోటో షూట్స్ అవి చాలా చేసుకుంటున్నారు చాలామంది. అండ్ మేము కూడా కొన్ని ఫోటోస్ అయితే దిగాము. మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేసి పిక్ చేస్తాను. ఇక్కడ అయిపోయిన తర్వాత మనకిక్కడ 2 ప్లేసెసే ఉన్నాయి చూడడానికి. ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి మేము డైరెక్ట్ అరకు ట్రైబల్ మ్యూజియంకయితే ఎళ్ళాను. వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి అదైతే నేను ఈ వీడియోలో పెట్టను. దాన్ని నెక్స్ట్ వీడియో కింద ఒక సెపరేట్ వీడియో కిందయితే జేస్తాను. దీని తర్వాత ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకున్న తర్వాత మ్యూజియం అయిపోయిన తర్వాత మళ్ళీ కాఫీ మ్యూజియంకెళ్ళాము. ట్రైబల్ మ్యూజియం దగ్గరికి. ఆ క్లిప్ అనేది అండ్ మేము లాస్ట్‌లో ఎక్కడ భోంచేసామనే క్లిప్ కిందది కూడా చూపిస్తా. ఇదే కాఫీ మ్యూజియం. మనకి దీనికి కూడా ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ రూ. 50 ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ అయితే తీసుకున్నారు. ఇక్కడైతే చూడడానికి ఏముండదు. ట్రై జేయడానికి కాఫీ షాప్ ఒకటుంటుంది లోపల. మీరు కాఫీ తాగాలనుకుంటే తాగొచ్చు. అండ్ కాఫీ పౌడర్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ గ్రీనరీ చుట్టూరు ఫోటోస్ దిగడానికి కొన్ని స్టిల్స్ అయితే ఉన్నాయి. అంతకు మించి ఇక్కడ ఏం లేవు. చూస్తున్నారు కదా! ఇది ఎంట్రీ. మీకేమో రైట్ సైడ్‌లో ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్‌లో కాఫీ ట్రై జేయడానికి ఫ్లేవర్స్‌తో ఇక్కడ కాఫీ షాప్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్‌లో అయితే మనకి
వి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీ పౌడర్స్ అయితే సేల్ చేస్తున్నారు. నేను ఒక 1500 వరకైతే పర్చేజ్ చేశాను. నా కోసం కాదు. మా ఆఫీస్‌లో వేరే అన్నకైతే కాఫీ ఇష్టం. ఆ అన్నయితే కాల్ చేసి తీసుకోమని చెప్పారు. అందుకనే తీసుకున్నా. అండ్ ఇందులో స్ట్రాంగ్, మీడియం, లైట్ 3 వెరైటీస్ ఉన్నాయి. 3 వెరైటీస్ కూడా ఈచ్ 2 ప్యాకెట్స్ అయితే తీసుకోమన్నారు. తీసుకున్నా. తర్వాత నేను అడిగా టేస్ట్ అయితే అంతా బావుందని చెప్పారు. అండ్ ఈ చిన్న లాబీ ఏరియాలా ఉంది. ఇక్కడ ఫోటోస్ అవి దిగడానికి ఉంది. అంతకు మించి ఇక్కడైతే చూడడానికి ఏం లేదు. మీకు కాఫీ టేస్ట్ చేయాలన్నా, లేదు కాఫీ పౌడర్ పర్చేజ్ చేయాలనుకున్నా మాత్రమే మీరు ఈ ప్లేస్‌నైతే ఇంక్లూడ్ జేసుకోండి. అలా కాకుంటే మీకిది ఈ ప్లేస్ విజిట్ చేయడం వేస్ట్ అని నాకనిపిచ్చింది. అంతగా ఏం లేదు. అండ్ ఇక్కడ కొన్ని కాఫీ మొక్కలైతే ఉన్నాయి. అంటే వాటి సీడ్స్ అవి కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. వాటిల నుంచే మనకి కాఫీ పౌడర్ అనేది ప్రొడ్యూస్ చేస్తారు. అంటే ఆ గింజల్ని హార్వెస్టింగ్ జేసి వాటిల్ని బాయిల్ జేసి పౌడర్‌గా కన్వర్ట్ జేస్తారు. మేము అరకులో తిన్నది ఈ రెస్టారెంట్‌లోనే, ఎంటీఆర్ రెస్టారెంట్ చూస్తున్నారు కదా! ఇక్కడే భోజనం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము వుడెన్ బ్రిడ్జ్‌కైతే స్టార్ట్ అయ్యాం. అంటే మన వాటర్ ఫాల్స్, కట్క వాటర్ ఫాల్స్ అండ్ బొర్రా గుహలు. కట్క వాటర్ ఫాల్స్ అండ్ బొర్రా గుహలకు స్టార్ట్ అయ్యాము. అక్కడి నుంచి తర్వాత మేము వైజాగ్ అయితే రీచ్ అయ్యాము. ఈ హోటల్‌లో అయితే ఫుడ్ అయితే పర్లేదు బానే ఉంది. దీనికి అపోజిట్‌లో ఇంకో హోటల్ ఉంది. ఆఫ్టర్‌నూన్ 2 తర్వాత ఇక్కడ ఫుడ్ అయితే దొరకదంటే మేము మధ్యాహ్నం అక్కడ తిన్నాము. నైట్ వెళ్ళిపోయేటప్పుడు రిటర్న్‌లో ఈవినింగ్ టైమ్‌లో అయితే ఇక్కడైతే తిన్నాము. రెస్టారెంట్ అయితే చూడడానికి యాంబియన్స్ గట్టా బావుంది. అండ్ ఫుడ్ క్వాలిటీ కూడా బావుంది. ప్రైజింగ్ కూడా పర్లేదు. మరీ ఎక్కువ కాదు. అలాంటి మరీ చీప్ కాదు. ఫుడ్‌కి తగ్గ వర్తే చెప్పొచ్చు. లోపలైతే చూస్తున్నారు కదా! హోటల్ ఇలా అయితే ఉంది. అండ్ ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.